నా పేరు చంద్రరేఖ. మాది బొల్లవరం గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. నా భర్త పేరు హరిగౌడు. ఈ రసాయన వ్యవసాయం చేసి చేసి మేము కూడా విసుగొచ్చి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయానికి మాకు ఎంత ఆదరణ అనేది ఎలా దొరికిందంటే ఒక సిఆర్పి వ్యవస్థ ద్వారా దొరికింది మాకు ఈ ఆదరణ. వాళ్ళ ప్రోత్సాహంతోని సరే చేద్దాము అని చెప్పేసి నా భర్త కూడా ముందుకు వచ్చి మేడం గారికి కూడా చెప్పడం జరిగింది. మాకు ఇలాంటి పరిస్థితుల్లో సరే చేద్దాము, ఈ వ్యవసాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొట్టమొదటిగా 1/2 ఎకరా పొలంని ఎంచుకుని దాంట్లోని ఆకుకూరలు, కూరగాయలు వేసుకుని ఘనజీవామృతం అనేది వేసుకోవడం జరిగింది. అలాగే జీవామృతం అనేది కలపడం వల్ల ఎలా ఉంటుంది అని చెప్పేసి మా భర్తకు చెప్తే సర్లే అని చెప్పేసి తీసుకెళ్లి మరి జీవామృతం కూడా తయారు చేశారు. 2016 సంవత్సరంలోన కూడా ఈ వ్యవసాయము పూర్తిగా మాకున్న 2.5 ఎకరం అంతా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మాకు మేడం పూర్తిగా ప్రోత్సహించి ఈ సిఆర్పీలంతా వచ్చేసి మాకు ఎలా చేయాలని దగ్గరుండి కూడా ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. మా అత్తగారు, మా మామగారు, మా పిల్లలంతా కూడా ఈ రోజు ఆరోగ్యకరంగా ఉన్నామంటే నిజంగానే సంతృప్తికరమైన విషయం ఇది. మాకున్న 40 సెంటుల్లో కూడా మేము ఏటీఎం వేసుకోవడం జరిగింది. మునగ, జామ, అరటి, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలము ఇవన్నీ కూడా మేము వేసుకోవడం జరిగింది. దీంతో పాటు నేను వచ్చేసి ఆకుకూరలు అనేటివి ఎక్కువగా వస్తాయని చెప్పేసి మేము 2 అడుగులకు ఒక గడ్డ జాతి లాగా వేసుకుని కొత్తిమీర, మెంతికూర, తోటకూర, పాలకూర, చిక్కకూర, చాలులలో వంకాయ, టమేటా, మిరప, క్యాబేజీ ఇవన్నీ కూడా నేను లేయర్స్ గా వేసుకోవడం జరిగింది. దీంతో పాటు నేను కాకర, బీర, సోర, చిక్కుడు ఇవన్నీ కూడా తీగ జాతిని వేయడం జరిగింది. మేము 42 రకాల వరకు బయోడైవర్సిటీ పంటలుగా అన్ని రకాలు కలిపి వేయడం జరిగింది. అలాగే మేము వచ్చేసి ఎక్కువ ప్రధాన పంటలో కూడా తీగ జాతిని ఎక్కువ తీసుకోవడం జరిగింది. తీగ జాతి తీసుకోవడం వల్ల మాకు కలుపు నివారణ అనేది తగ్గిపోవడం జరిగింది. దీంతో పాటు నేను హార్వెస్టింగ్ వేసిన వెంటనే కూడా 365 రోజులు కూడా పూర్తి స్థాయిలోనే మా పొలాన్ని అంతా కూడా నేను పచ్చదనంగా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మా భూమిలో నా ఇసుక నేల అయినందుకు నేను ఎప్పుడు కూడా మేము ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా 3 రకాల గడ్డ జాతి మాత్రమే వేసేదాన్ని. అలా కాకుండా ఈ సంవత్సరం నేను వెల్లిపాయలు, అలాగే ఆలుగడ్డ గాని, గంజిగడ్డ గాని ఇవన్నీ కూడా అంటే 4 రకాల వెరైటీస్ నేను ఎక్కువగా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు నా భూమిలో నా ఏటీఎం లో నేను దాదాపు 7 రకాల గడ్డ జాతిని పండిస్తున్నాము. ఈ రోజు మా ఏటీఎం లో వచ్చిన ఆకులన్నీ టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఇలా తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే మేము ప్రతి సోమవారం కూడా మండల ఆఫీస్ దగ్గర మేము పండించిన ఆకులన్నీ కూడా అక్కడ స్టాల్స్ పెట్టుకోవడం వల్ల సారు వాళ్ళు అందరు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాకు వచ్చే ఆదాయం వచ్చేసి రోజుకు 1500 నుంచి నెలకు వచ్చేసి 25,000, 30,000 దాకా వస్తుంది ఆదాయం.
ఈ రోజు వరకు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి మేము ఆకుకూరలు, అలాగే ఈ ఆకుకూరలతో పాటు దినుసులు అన్ని కూడా తినడం వలన మాకు చాలా ఆరోగ్యంగా ఉన్నాము. అలాగే మా అత్త వాళ్ళు ఇప్పుడు 78 సంవత్సరాలు మా అత్తకు, మా మామకు వచ్చేసి 90 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఎటువంటి ఇబ్బందికరం లేకుండా మా అత్త వాళ్ళకి అసలు బీపీ, షుగర్ అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఈ రోజు వరకు కూడా నేచురల్ ఫుడ్స్ తిని వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు. అంతేకాకుండా మేము కూడా మాకు ఫస్ట్ నాకు లో బీపీ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఈ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా నేను కొంచెం బాగా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది.